ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఏపీ ప్రభుత్వం 2 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్ర పరిపాలనను మరింత సమర్థవంతం చేయడానికి పెద్దడుగు వేసింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం రంపచోడవరంని కేంద్రంగా తీసుకుని పోలవరం జిల్లా మార్కాపురంని కేంద్రంగా తీసుకుని మార్కాపురం జిల్లా అధికారికంగా ఏర్పాటయ్యాయి. ఇవాల్టి నుండి ఈ కొత్త జిల్లాలు పూర్తిగా అమల్లోకి రాబోతున్నాయి. దీంతో ఇప్పటి 26 జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. రాష్ట్రంలోని ప్రజలకు మరింత సమీపంలో ప్రభుత్వ సేవలు అందించడానికి, తక్షణ పరిష్కారాలను సులభతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రభుత్వం కొత్త జిల్లాలను మదనపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయాలని భావించింది. కానీ ప్రజా అభ్యంతరాలు రావడం కారణంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి మదనపల్లికి మార్చారు. కొత్త జిల్లాల ఏర్పాట్ల ప్రధాన ఉద్దేశం ప్రజలకు వేగవంతమైన పాలన, సుపరిపాలన, సమగ్ర అభివృద్ధి అందించడం. ఈ కొత్త జిల్లాలతో పాటు రాష్ట్రంలో 5 కొత్త రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేశారు. వాటిలో అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్ జంక్షన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకసిర, నంద్యాలలో బనగానపల్లి కొత్తగా ఏర్పాటయ్యాయి. ఈ కొత్త ఏర్పాటుతో 77 రెవెన్యూ డివిజన్ల సంఖ్య 82కు చేరింది. మండలాల సంఖ్యను కూడా పెంచి 679 నుంచి 681కి తీసుకొచ్చారు. కొన్నింటికి పేర్లలో మార్పులు చేశారు. పెనుగొండ మండలాన్ని వాసవి పెనుగొండగా, నందిగామను పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలికి మార్చారు. సామర్లకోటను కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురానికి మార్చారు. అంబేద్కర్, కోనసీమ, గూడూరు నియోజకవర్గాల్లో కొన్ని మండలాల సరిహద్దులను మార్చి సమన్వయం చేశారు. ఈ సందర్భంగా మొత్తం 17 జిల్లాల్లో 25 మార్పులు రాష్ట్ర కేబినెట్ ఆమోదం పొందాయి. ఇవి తుది ప్రకటనలో అధికారికంగా ప్రకటించబడ్డాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దులు మరింత సమర్థవంతంగా పునర్రచన చేయబడ్డాయి. ప్రభుత్వం వాసుల సమస్యలను దగ్గర నుంచి పరిష్కరించడం, పరిపాలనలో సమగ్రత, వేగాన్ని కల్పించడం లక్ష్యంగా ఈ పరిష్కారాలను చేపట్టింది. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో ప్రజలకు సమీపంలో ప్రభుత్వం, తక్షణ పరిష్కారాలు, సురక్షిత, సుస్థిర పాలన అనే 3 ముఖ్య అంశాలు ప్రాధాన్యం పొందుతున్నాయి. కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల సర్దుబాటు ఇవి ఏపీ పరిపాలనలో మోడర్న్ స్మార్ట్ పాలసీని ప్రతిబింబిస్తున్నాయి.